ఇంకొకటి మీరు తరచూ మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్తుంటారు. సో 40 ఏళ్ళు రాగానే మనిషి జీవితంలో కొందరికి సడన్గా వాళ్ళ కెరీర్ ఆగిపోయి జీవితం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు ఈ గురుగ్రహ మార్పు అనేది మంచి జరిగే అవకాశం ఉందని. ఖచ్చితంగా అండి. మీరు అది ఇన్ఫర్మేషన్ మరి ఎలా తీసుకున్నారో తెలియదు, కానీ నేను కొన్ని స్పెసిఫిక్ కేస్ స్టడీస్ చేస్తూ ఉంటానండి. నాది అంతా హార్వర్డ్ బిజినెస్ స్కూలు సిస్టమ్ ఆఫ్ వేలో ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అండి, మేనేజ్మెంట్ థీరీస్ తీసుకుంటారు, ప్రూవెన్ మేనేజ్మెంట్ థీరీస్ తీసుకొని వాటిని బేస్ చేసుకొని రియల్ టైంలో ఎలా జరుగుతుంది, ఆ రియల్ టైంలో వచ్చే అవుట్కమ్కి ఆ థీరీస్ చెప్పిన వాటికి మధ్యలో డిఫరెన్స్ ఉందా లేదా, ఎన్ని విధాలుగా ఆ థీరీస్ నా ప్రిన్సిపల్స్ మనం అప్లై చేసి ఎన్ని విధాలుగా చేయొచ్చు అని ఒక వే ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుందండి. నేను ఈ రాశి ఫలాలు కూడా మన మహర్షులు ఇచ్చారండి. ఎవ్రీథింగ్ ఈజ్ రిటన్ ఉందండి. ఇది మనం ప్రతిదీ మహర్షులు అన్ని బుక్స్లో రాసి పెట్టేశారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అండి, లిటరేచర్ గ్యాప్ వచ్చింది. దాన్ని ఒక మూఢనమ్మకంగాను సరిగ్గా మనకి తెలవకను, దాని అలా టైం లేదు మనకి. మేము కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, జావా, గివా, ప్రోగ్రామింగ్, ఈ క్లౌడ్స్ అవే చేసుకుంటా కూర్చున్నాం. కానివ్వండి, శాలరీ, ఓకే, ఈఎంఐస్, ఈ బర్డెన్. ఇది ఇంత పెద్ద ప్రెషస్ సైన్స్ని చదువుకోవడానికి టైం కుదరలేదు, రిసోర్సెస్ ఉండదు, అందుబాటులో ఉండదు. లక్కో ఏమో పూర్వజన్మ సుకృతమో నాకు వచ్చింది. బాగా సైంటిస్టుల దగ్గర నేను నేర్చుకున్నాను. వాళ్ళ వంశం పరంపరల దగ్గర జ్యోతిష్కులు 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు నాలెడ్జ్ని ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నేర్చుకోవటం, దీన్ని ఒక సైన్స్గా నాకు అర్థమైందండి. సైన్స్ బియాండ్ సైన్స్గా నాకు అర్థమైంది. సైన్స్ ఈజ్ అ బియాండ్ సైన్స్ అన్నమాట. ప్రతిదీ ఉందండి, చాలా ప్రతిదీ ఉంది. అయితే మరి ఇంత నాలెడ్జ్ని ఈ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అని ఒక రీసెర్చ్లో భాగంగా వెరీ ఇంట్రెస్టింగ్ అండి. నేను కూడా అనుభవించాను. 35 to 45 మనకి మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. వాళ్ళకి సడన్గా గ్రోత్ ఆగిపోతుంది. ఎందుకు ఏంటి తెలవదు. మనకి వెస్ట్రన్ వాళ్ళు ఏమంటారంటే ఒక టైటిల్ పెట్టారు దానికి, మిడ్ లైఫ్ క్రైసిస్. వాళ్ళకే తెలవదు, తెలవక పేరు పెట్టారు మిడ్ లైఫ్ క్రైసిస్. అంటే 40 yearsకి +or-3-4 yearsలో ఖచ్చితంగా వస్తుంది. లేడీస్కి వచ్చేటప్పటికి మనకి మెనోపాజ్ అంటారు, హార్మోనల్ డిస్టర్బెన్స్ అంటారు. దీనివల్ల వాళ్ళు చిన్నప్పటి నుంచి పడిన ఈ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై అయిపోయేసి హార్మోనల్ చేంజెస్ అని చెప్తూ ఉంటారు. మరి జెంట్స్కి ఏం చెప్తారు? జెంట్స్కి ఏదో కారణం ఉండాలి కదా, ఏ కారణము ఉండదు. దానికి ఏం చెప్తాను, వీళ్ళు కదా మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి అందులో పెట్టేస్తారు. బట్ దానికి సొల్యూషన్ అనేది లేదు. కానీ ఇంట్రెస్టింగ్గా నేను ఈ జ్యోతిష పుస్తకాలు, ఈ స్క్రిప్చర్స్ చూసినప్పుడు క్లీన్గా అందులో వివరణ ఉందండి. షాక్ అయ్యానండి, నేను షాక్ అయ్యాను. ఏ విధంగా ఉంటుందంటే 35 years వచ్చిన వాళ్ళకి 10 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఖచ్చితంగా మేనేజర్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే థియరిటికల్ ఎక్స్పీరియన్స్ 25 years, ప్రూవెన్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ 35 years, ఇంకా కొంతమందికి ఎక్కువే ఉంటుంది.